హరి ఓం ప్రియాత్మ స్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 340వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. కొనసాగిస్తున్నాను. ఆతృత లేకుండా క్రమసాధన చేయాలని చెప్పడానికి ఒక చక్కని కథ. ఇది నేను శ్రీ రామకృష్ణ ప్రభలో చదివానండి. శనై శనై రూపరమే తన గీతావా శ్లోకానికి అనువర్తనం. ఒక రాజుగారు ఉండేవారు. ప్రజలను కన్నబిడ్డల్లా ప్రేమించేవాడు. కానీ ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఆగలేడు. ఆయనకో మంత్రి ఉన్నాడు, సహనశీలి. రాజుగారి అసహనాన్ని భరిస్తూ సరిదిద్దుతూ పాలన సరిగ్గా సాగేట్లు చూస్తుంటాడు. ఓ రోజు రాజుకి మంత్రి మీదే కోపం వచ్చింది. ఒంటి స్తంభపు మేడలో అన్నం నీళ్లు లేకుండా 1 నెల రోజులు ఉంచమన్నాడు. అంటే మరణశిక్ష అన్నమాట. దానికి ఒకే